వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. పరమ పూజ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర 6వ అధ్యాయం. ముందుగా గురుదేవుల యొక్క స్తుతిని చేసుకుందాం. ఓం పూజ్యాయ విఠలానందాయ సర్వధర్మరతాయ చ భజతాం దత్తావధూతాయ నమతాం వల్లభాపురవాసినే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలచమలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం తద్గురం తం నమామి. ఓం శ్రీ సద్గురు విఠలానందాయ నమః. 6వ అధ్యాయం. ఉత్తమ శ్రోత. మరునాడు ఏకనాథుని ప్రవచనం ఈ విధంగా సాగింది. ఆధ్యాత్మ విధి ప్రకారం వక్త ఎదుట అతనికి ప్రణామాలు ఆచరించి కూర్చుండవాడును. ఇతరములకు ప్రాపంచిక విషయములను వదిలి కేవలం భగవంతుని లీలా కథాశ్రవణము చేయుటయందు అభిలాష కలవాడును. చెప్పిన వాక్యములను సరిగా అర్థం చేసుకొనగలుగు నేర్పరియు వినయము కలవాడును. చేతులు కట్టుకుని నిలిచి ఉండువాడును. శిష్యభావముతో ఉపదేశమును గ్రహించువాడును. మనంబున శ్రద్ధా విశ్వాసము కలవాడును. తెలియని విషయమును అడిగి తెలుసుకొనుటయందు ప్రయత్నం చేయువాడును ఉత్తమ శ్రోత అని చెప్పబడుతూ ఉంది. ఆ విధంగా ఉత్తమ శ్రోత అయిన పరీక్షిత్ మహారాజు ఆ మహర్షులందరికీ చేతులు జోడించి ఇట్లు ప్రార్థించాడు. నా పూర్వపుణ్య వశంబన కష్టకాలమందు తామెల్లరూ నా యందు దయతో దర్శనమిచ్చారు. మీ వాక్కుల యందు పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనై నా యొక్క కర్తవ్యమును గూర్చి మిమ్మల్ని ప్రశ్నించుచున్నాను. సర్వులకు సర్వావస్థల యందును ముఖ్యముగా మృత్యుముఖమునందున వానికి స్వల్ప వ్యవధిలో చేయగలిగిన విశుద్ధ కర్మ ముక్తినిచ్చు ఉత్తమ కర్మను తెలియచెప్పండి అని ప్రార్థించాడు. మహారాజు ఇట్లో ప్రశ్నించు సమయమునందే అతడికి సుఖమహర్షి ప్రత్యక్షమయ్యాడు. మునులందరూ సంతోషముతో సుకుని వంక దృష్టిని సారించారు. రాజు సుఖమహర్షి, తమరి రాక మాకెల్లరకు సంతోషదాయకము. దయతో నాకు ముక్తి మార్గమును చూపుడు అని వేడుకున్నాడు. సుఖబ్రహ్మ పరమానందంతో, రాజా, సంసార నిమగ్నులై ఆత్మస్వరూపమును తెలియనట్టి గృహస్థులకు వినదగినవి, ఆచరించదగినవి మంచి విషయములు వేల కొలది ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. నీకు ఇంకనూ 7 రోజులే ఆయుర్దాయం మిగిలి ఉన్నది. కావున మృత్యువు బారిని పడకుండా ఉండడానికి తగిన ఉపాయమును శ్రీహరి చరణాల యందు చిత్తమును లగ్నమనరించుటయే. అందుకు కావలసిన భగవంతుని లీలలను శ్రవణం చేయవలసి ఉన్నది ఉత్తమ కర్మము. ప్రయాణ కాలమందైనా మానవుడు తన మనమనందు శ్రీహరిని ధ్యానించడం ద్వారా శ్రీహరి కరుణకు పాత్రుడగుచున్నాడు అని చెప్పి సుఖమహర్షి వారు తన యొక్క భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేశారన్నమాట. మరణకాలమున సమీపించినను మనిషి కంగారు పడకూడదు. నీకు మరణకాలము ముందుగా తెలిసింది, కానీ ప్రతి వ్యక్తికి ఇది తెలియదు కదా.
కావున ప్రతివారు తమ జీవితము శాశ్వతము అని ఎంచుకుంటారు. ఇది చాలా పొరపాటు. దేహం యొక్క అశాశ్వతమును తెలిసి నిరంతర భగవత్ చింతనము చేయుచుండినచో ప్రాణోత్క్రమణ సమయమున కూడా హరినామ చింతనతో దేహమును వదలగలడు. పరీక్షిత్ మహారాజు ఇట్లా అడుగుతున్నాడు, మహాత్మా, యోగధారణ ద్వారా మనసును ఏకాగ్రమనర్చుకోవడానికి ధారణ యొక్క స్వరూపం ఏమిటి? దయతో వివరించండి అని అడిగాడు. రాజుకి సుఖమహర్షి ఈ విధంగా చెప్పారన్నమాట. రాజా, ఒక్క వాక్యం చెప్పవలనన్నచో పూర్వం కానీ ఇప్పుడు కానీ ఇక ముందు కానీ వాస్తవముగా లేనిదైన ఈ కార్యరూప ప్రపంచమును దేనియందు దర్శింపబడుచుందో అదే విరాట్ పురుషుని శరీరము అను భావనను ధరించి నిలుపుకొనుటను ధారణ అని వ్యవహరిస్తారు. విశ్వమంతయు పరమపురుషుడే, దృశ్యమంతయు అతని రూపమే అన్న దృఢమైన జ్ఞానము ద్వారా నిర్భయత్వ స్థితి కలుగుతుంది. యోగులు నేతి విచారణ ద్వారా అంతరంగమునందు దేనిని దర్శించెదరో అదే బాహ్యమునందు దృశ్యముగా కనబడుచున్నదని సూత్రమును ఎరిగి విశ్వాసముతో ఆ శ్రీహరి పాదాల విందములపైనే మనోదృష్టిని నిలిపినచో సర్వము విదితమే కాగలదు. రాజా, స్వప్నమునందు సమస్త వస్తువులతో పాటు తాను కూడా ఉన్నట్లు కనగలడు. కలలో నున్న నీకును కలగనుచున్న నీకును భేదము కలదా? ఆ విధముగానే అందరూ బుద్ధి వృత్తుల ద్వారా సర్వమును అనుభవించుచు పరమాత్మ ఒక్కడే సత్య వస్తువు అని తెలియచున్నది. ఇతరములన్నీ స్వప్న వస్తువుల వలె కోరదగినవి కాదు అని నిర్ధారించుకోవాలి. ఈ ప్రాపంచిక వస్తు సముదాయమును ఎంతవరకు ఉపయోగించుకొనవచ్చునో అంత మాత్రమే వానితో అవసరమని తెలుసుకున్న వాడికి వస్తు వ్యామోహము తొలుగుతుంది. ప్రాపంచిక వస్తు విషయమంతయు సారరహితము అనే బుద్ధి యందు పూర్ణ విశ్వాసము కలిగి పరమాత్మను పొందుటయందు కృషి యందు ఏమాత్రమూ అజాగ్రత్తగా ఉండరాదు అని చెప్తున్నారనమాట సుఖమహర్షి. మోక్షాభిలాషి మగు రాజా, సంసార చక్రమునందు పడి మనుజుడు కృంగిపోవక శ్రీకృష్ణ భగవానుని ఎడ అనన్య భక్తి చేసుకొనుట తరుణోపాయమై ఉన్నది అని సుఖమహర్షి చెప్పిన సులభోపాయమును సూతమహర్షి శౌనకాది మునులకు వివరించారు. అప్పుడు శౌనికుడు ఇట్లు ప్రశ్నించాడు, ఓ సూతమహాముని, సుఖయోగి పరమపురుషుడు పుట్టకతోనే నిరాసక్తుడు. వారి వాక్కుల నుండి వెలువడిన భగవత్కథలు నిజముగా మానవులకు మోక్షదాయకములే. వారు సప్తాహ దినములలో పరీక్షిత్ మహారాజునకు మోక్షము కలిగించిన విధముగా సవిస్తారముగా తెలిపి మమ్ము కృతార్థుణ్ణి చెయ్యండి అని ప్రార్థించగా సూతుల వారిట్లు చెప్పడం ప్రారంభించారు. మునులారా, అప్పుడు ఆ మహారాజునకు సుఖయోగి భగవంతుని లీలాకథలను ప్రబోధించుట తెలిసి ఎందరో మహర్షులను ఆ కథామృతము గ్రోలడానికి వారి సమక్షమునందు ఉన్నారు. దేవతలు, గంధర్వులు, యక్ష, కిన్నెర, కింపురుషాదులను వచ్చారు. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజును ఉద్దేశించి ఇట్లు పలికాడు, రాజా, సృష్ట్యాదిలో బ్రహ్మదేవునికి శ్రీ భగవానుడు ఇట్లు చెప్పాడు, భగవంతుని తత్వము భగవంతుడే విశదపరచాలి, అన్యులకు అది అలవి కాదు. కావున ఓ బ్రహ్మదేవ, అనుభవము భక్తి సాధనముతో కూడుకున్నట్టుదియో మహారహస్యమైనట్టుదియో అగు నా స్వరూపమును గూర్చిన జ్ఞానమును ఇప్పుడు చెప్పేదను అని ఇట్లు చెప్పడం మొదలెట్టారనమాట. సృష్టికి పూర్వము కేవలము నేను ఉన్నాను. నేను తప్ప స్థూల ప్రపంచము కానీ సూక్ష్మ ప్రపంచము కానీ వానికి కారణభూతమైన అజ్ఞానము కానీ లేవు. ఎచట సృష్టి లేదో అతట నేనే ఉన్నాను. ఈ సృష్టి రూపముగా గోచరించున్నదంతయు కూడా నేనే అయి ఉన్నాను. చివరకు శేషించున్నది కూడా నేనై ఉన్నాను.
అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా సర్వాతీత సర్వస్వరూప పరమాత్మయే సర్వదా సర్వత్రా ప్రకాశించుచున్నాడు అన్నదే వాస్తవమైన తత్వము. నా తత్వం ఎరగదలిచిన వాడు ఇంత మాత్రము తెలుసుకున్నా చాలు. ఇప్పుడు నాచే తెలుపబడిన సిద్ధాంతముల యందు పరిపూర్ణ నిష్ఠ కలిగి ఉండినచో కల్పాంతముల యందు కూడా మోహము దరిచేరదు అని భగవానునిచే తెలుపబడిన తత్వజ్ఞాన సూక్ష్మబోధను శ్రీ శుకుల వారు పరీక్షిత్తుకు తెలిపి మళ్ళీ ఇట్లు చెప్తూ ఉన్నారన్నమాట. ఓ రాజా, మహాత్ములు మహదైశ్వర్యయుక్తుడగు పరమాత్మను ఈ ప్రకారము వర్ణించారు. తత్వజ్ఞానులు కేవలము ఈ సృష్టి స్థితుల యందు వనరించు వాణిగా మాత్రమే తలంపరాదు. ఈ సృష్టియే కాక దేనికి విలక్షణుడైన వాడే భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్మని అనంగు భక్తుడును పరమమిత్రుడును అయిన ఉద్ధవుని వద్దకి విదురుడు చేరి భగవంతుని తత్వమును తెలుపమని కోరగా అతడిట్లో పరమాత్మ తత్వమును వివరించాడనమాట. ఉద్ధవ విదుర సంవాదము. విదుర, మనుజులు ఎంత మందభాగ్యలో తలుచుకొనినా చింత కలుగుతూ ఉంది. ఈ యాదవులు ఇంకనూ భాగ్యహీనులని చెప్పక తప్పదు. ఎందుకనగా శ్రీకృష్ణుని చెంతనే నివసించుచున్నను కమలము చుట్టూ ఉండు చేపలు కప్పల వలె అయిన నిజతత్వమును గ్రహింపలేక ఆపదల పాలయ్యారు. ధర్మస్థాపనార్థముగా అవతరించిన శ్రీకృష్ణుడు సర్వమును తెలిసి విప్రుల శాపవశమున తన యాదవ కులమునకు ముప్పు ముంచుకొని వచ్చినను చలించలేదు సరికదా. చిద్విలాసముగా అవలోకించుచు వారందరూ వారిలో వారే కొట్టుకొని చచ్చు సమయమున తనకేమీ ప్రమేయము లేనట్లుగా ఊరుకున్నాడు. ఆ స్థితి చాలా విశేషమైనది సుమా అని చెప్పి ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం బదరికా ఆశ్రమం చేరి సమాధి స్థితి యందుండెనని చెప్పి శ్రీ శుకుల వారు రాజా విదురుడతటి నుండి మైత్రేయుని కడకు పోయి నమస్కరించగా వారు విదురులతో చెప్పిన లీలలను తత్వమును ఈ విధముగా పరీక్షిత్తునకు వివరిస్తున్నారు. రాజా, ఎటువంటి జ్ఞానినైనను పరమార్థతత్వమును ఇతర అత్యంత రహస్యములైన యోగార్థములను అందును విశేషించి పరమాత్మ యొక్క ఉనికిని నిగూఢ స్థానమును యోగ్యుడగు శ్రోత లభించు వరకును గుప్తముగానే ఉంచవలను. ఎంతటి ఇష్టులైన వారికైనా యోగ్యత కలిగిన వారికైనా తెలుసుకోవలనన్న కుతూహలముతో ప్రశ్నించినప్పుడు మాత్రమే తెలపాలి. దీనినే పరిప్రశ్న అని గీతాచార్యుని బోధించాడు. మైత్రేయుని చేరి విదురుడు ఈ విధంగా ప్రశ్నించాడు. మహాత్మా, భగవంతుడు శుద్ధ సత్వస్వరూపుడు, నిర్వికారుడు, నిర్గుణుడై ఉండగా వానికి గుణము యొక్క క్రియ యొక్కయు సంబంధము లేదా మాత్రముగానైనా ఎట్లు కలుగును అని అడిగాడు. మైత్రేయుడు, విదుర, పరమాత్మ సర్వలయందును సమస్త సృష్టి యందును వ్యాపించి ఉండుట సత్యము. అది నిర్వికారము, నిర్గుణము అన్న విషయము సత్యము. దేనికి నిజముగా బంధనము లేదు. కానీ ముక్త స్వరూపమైన ఆత్మ తాను బంధింపబడి ఉన్నాను అనే భావనయే బంధమునకు కారణమై పుణ్య పాపకర్మలకు కర్తను అనే భావంతో జీవభావములోను పొంది సుఖదుఖాలను అనుభవిస్తూ జనన మరణ చక్రములో తన్ను తానే బంధించుకొనుచున్నాడు. స్వప్నములో తనకు శిరఛేదము కలిగినట్లు అనుభవము కలుగుతుంది. కానీ మెలకువ కలిగిన తదుపరి అది స్వప్నము అని తెలుస్తుంది. అతని స్వప్నము మెలకువ రానంత వరకు సత్యమనియే తోస్తుంది. జాగ్రత్తావస్థ కలిగినప్పుడు అసత్యమని తెలుస్తుంది. అట్లే జీవునకు ఈ ప్రాపంచిక
దుఃఖానుభవము అసత్యమని అజ్ఞానము వీడిన వెంటనే తెలుస్తుంది. ఈ స్థితినే అసలైన జాగ్రత్తావస్థగా అంటే మెలకువగా మహాత్ములు తెలిపారు. అఖండమైన పరమాత్మ నిర్లిప్తుడు అనగా దేనికి అంటుకొనకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నాడనేది మహర్షులు తెలుసుకున్నారు. ఆయన యొక్క సూక్ష్మాంశమే అందరి ఆత్మలుగా వెలుగొందుచు ఖండములుగా కనిపించుచుండుటయే భగవంతుని మాయ అని మహాత్ములు తెలుసుకొని సర్వుల హితము కొరకు ఈ విధముగా బోధించారు. మాయ తొలగిన మరుక్షణము ఆత్మయే పరమాత్మ అని గ్రహించవచ్చును అని వ్యాఖ్యానించి ఉన్నారు. ఆ స్థితిలో సర్వత్రా అఖండమైన పరమాత్మ యొక్క దర్శనమును కూడా పొందగలరని బోధించారు. జలమునందు ప్రతిబింబించు చంద్రబింబమునకు కదలికలు ఉండును. అవి జలము యొక్క ప్రకంపనలుగా తెలియబడుచున్నవి. అంతేగాక ఈ కదలిక నిజబింబమునకు లేదు. ఇది సత్యమే కదా. కావున మిత్రుడా, పరమాత్మ దేనియందు తగులము లేనివాడై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇంకను మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నారు. విదురా, భగవతత్వమును తెలుపుట ద్వారా జీవుని జనన మరణ దుఃఖముల నుండి ఎవరు విడిపింపగలరో వారికి కలుగు పుణ్యములతో సమానమైనది సృష్టిలోనే లేదు. ఎటువంటి యజ్ఞ యాగాది జప ధ్యాన తపోదాన ప్రక్రియలను అంత పూర్వము నివ్వలేదు అని తెలియము. అందువలననే దీనిని జ్ఞానయజ్ఞమని కొనియాడినారు. ఈ విధంగా జ్ఞానోదయమైన వారికి తొలుత ఎంత వెతికినను కనిపించని అధిష్టాన పరమాత్మ మొదట తన హృదయమందు, తదుపరి సర్వుల యందును దర్శనమిచ్చును. పూర్వము బ్రహ్మదేవునకు శ్రీమన్నారాయణుడు ఈ విషయమును తెలిపిన విధమునే నీకు తెలిపితిని అని అన్నాడు. విదురుడు, మహాత్మ, తమరిచే వచింపబడిన పరమాత్మ జ్ఞానమును ఒక్కసారి వినుటతోడనే ఇట్టి అనుభవం అందరికీ కలుగును అని నేను విశ్వసించలేక ఉన్నాను. ఆ జ్ఞానము స్థిరపరచుకోవడానికి అటువంటి అనుభూతులను పొందిన భగవద్భక్తుల గుణగణములను ఆయా విధానములను విశేషముగా తెలిపిన ఎడల మాకు బోధించిన జ్ఞానము స్థిరపడునని నా అభిప్రాయము. నా యందు దయతో వాటిని తెలుప ప్రార్థన అని వేడుకున్నాడు. మైత్రేయుడు, విదురా, చక్కని ప్రశ్నమే చేసితివి. భగవంతుని లీలా మాయా చరిత్రలో నిరంతరము కీర్తించదగినవి అని అవి చెప్పువారి పాపములను వినువారి దోషములను నిర్మూలించును. భక్తిభావముతో మొనర్చిన వాణిని భక్తి పదమున నడిపించును అని ఇట్లు చెప్పారు. భగవంతునికి ముఖ్యముగా పరమాత్మ యందు విశ్వాసం ఉండాలి. ఆయన సమర్థుడు అన్న నమ్మకమే భక్తి అనబడును. అప్పటిక కోరుకోవలసినదేమీ ఉండదు. భగవద్భక్తికి ఈ ప్రపంచమన్న దుర్లభమేదియూ కాదు. కోరికలు లేని స్థితిలో ఎవడు అనన్యభావముతో పరమాత్మని భజించునో సర్వాంతర్యామి అయిన భగవంతుడు తన ఉత్తమ పదమునే ఇచ్చుచున్నాడు. అతని హృదయపీఠమున తానే ఉండి సకలము నిర్వహించుచున్నాడు అను విషయము నెరింగిన వారి అని శ్రీ శుకులు పరీక్షిత్ మహారాజునకు పరమాత్మ జ్ఞానమును స్థిరపరచు ప్రయత్నములో సృష్ట్యాది నుండి భగవానుని లీలలను బోధనలను వినిపించసాగినారని సూత మహాముని సౌనకాది మహర్షులకు ఎరింగించాడు, అంటే తెలిపారన్నమాట అని ఏకనాథులు ప్రవచించారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పారన్నమాట ఏకనాథులు. ఆ లీలలలో మొదటగా భగవంతుడు శ్రీ మహావరాహమూర్తిగా ఆవిర్భవించిన విధానమును తెలిపాడు అని సూతుల వారు మళ్ళీ ప్రారంభించారు. మునులారా, శ్రీ శుకుల వారు ఇట్లన్నారు, తెలుపుచున్నారు వినండి.
రాజా, ఒకానొక సమయమున కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయిన దితి సంధ్యా సమయమున తనకు పుత్రవాంఛ కలిగినదని భర్తను చేరి అర్థించింది. ఎంత బుజ్జగించినా ఆమె ఆ వేళ అప్పుడే సంతానము కావాలను అని పట్టుబట్టింది. కాల ప్రభావమును అనుసరించి కలిగిన పుత్రులు ఇరువురు మహాబలాఢ్యులు, అవక్ర పరాక్రమశాలురు అయిన వారికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే నామములు ప్రసిద్ధమయ్యాయి. ఇట్లా జరగడానికి కారణము విచారించి చూడగా వింతగా తోచును. ఒకనాడు వైకుంఠ ద్వారము వద్దకు సనకాదులు భగవంతుని దర్శనము చెయ్యగోరగా ద్వారపాలకులైన జయ విజయులిద్దరూ అడ్డగించారు. మునులు అవమాన భారముతో క్రుద్ధులై వారిరువురిని పదవీచ్యుతులు పొందుదురని శాపమిచ్చారు. అంతలో సర్వజ్ఞుడైన శ్రీహరి లక్ష్మీ సమేతముగా అచటనే ప్రత్యక్షమయ్యాడు. సనకాదులు స్వామిని దర్శించి స్తుతించారు. అప్పుడు స్వామి మునులతో, తమరు మా పరివారమునికిచ్చిన శాపము తగినదే, వారి అపరాధము నాదిగా భావించి మన్నించెదరు. గాయకుని ముట్టిపడినట్లు పలికాడు. మన్నించెదరుగాక అని వినయం ఉట్టిపడినట్లు పలికాడు. తదుపరి జయ విజయులతో శ్రీహరి ఇట్లు పలికాడు. పార్షాదులారా, మునుల శాపము అప్రతిహతము. మీరు దుష్టులై నాకు వైరులై 3 జన్మములో శాపమును అనుభవించదరా, లేక భక్తులై నా కృపకు పాత్రలగుచు 7 జన్మములలో శాపవిముక్తిని పొందెదరా, మీరే కోరుకోండి అని చెప్పారు. అప్పుడు స్వామివారు, మిమ్మల్ని ఎడబాసి 7 జన్మలు వల్లము, మాకు 3 జన్మలలో విముక్తి కలిగించండి అని కోరుకున్నారు. శ్రీహరి ప్రసాదించినది వరముగా వారు భావించారు. శ్రీహరి వెంటనే వారికి దితి యొక్క గర్భమున ఆవిర్భవింపచేశారు. అందువలన వాడు విష్ణుద్వేషులయ్యారు. హిరణ్యాక్షుని ఆగడములు పెరిగిపోగా శ్రీహరి మహావరాహ రూపమును ధరించి అతనిని సంహరించాడు. తదుపరి హిరణ్యకశ్యపుని నరసింహ రూపమును ధరించి సంహరించనని శ్రీహరి యొక్క సమత్వ భావమును ప్రస్తుతించారు. తర్వాత భాగవత కథని ఈ విధముగా ప్రవచించారు. శ్రీ సుఖమహర్షి, రాజా, ఒక పరి స్వయంభవ మనువు యొక్క కుమార్తెయు కర్ధముని భార్య అయిన దేవాహుతి గర్భమందు అపారకరణతో శ్రీహరి ఉద్భవించి కపిలుడు అన్న పేరు వ్యవహరింపబడ్డాడు. ఆ కపిల మహర్షి పుట్టుకతోనే తండ్రికి జ్ఞానమును తత్వమును తెలిపి సన్యసించడానికి ప్రేరేపించాడు. తల్లి అయిన దేవాహుతికి కొంతకాలము తరువాత తత్వోపదేశము చేసి ఉన్నారు. రాజా, ఏ జ్ఞానము సమస్త కర్మబంధాల నుండి తొలగించి జీవులను పునీతులను చేసి మోక్షార్హిని చేయునో అది ఏ కపిల గీత అని చెప్పారనమాట. ఆ కపిల గీత గురించి మనకు కూడా చెప్తున్నారు, మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కపిల గీత 1. దేవాహుతి ఒకనాడు పుత్రుని చేరి, తండ్రి, నా భర్త అయిన కర్తముల వారు నా గర్భమునందు దేవదేవుడు ఉదయించుననియు మోక్ష మార్గము చూపుననియు తెలిపి ఉన్నారు. నేను ఇంతకాలము సాంసారిక బంధములతో విసిగిపోతిని. కుమారుడనైనా దేవుడినైనా ఇక నీవే నాకు త్రోవ చూపవలెనని చేతులు జోడించి ప్రార్థించింది. అప్పుడు భగవంతుడైన కపిలుడు ఈ విధంగా అన్నాడు, ఇట్లు చెప్పాడనమాట. ఓ తల్లి, నాచే పూర్వము ఏ ఆధ్యాత్మిక జ్ఞానము తత్వము నారదాదులకు బోధింపబడి వారిని చేసినో అది ఏ నీకు ఇప్పుడు తెలిపెదను, వినుము అని ఈ విధంగా చెప్పసాగాడనమాట. మానవ దేహము పాంచభౌతిక యుక్తమై ఉన్నది. అజ్ఞాన వర్ణమై అది ఏ జీవుని
మోహింపచేయుచున్నది. మనస్సునందున ఆసక్తి రూపముగు ఆశ మూలముగా జీవుడు బంధములను తగులుకొంచున్నాడు. ఎప్పుడు ఈ మనసు నేను నాది అను భావములను దూరీకరించుకొని కామ క్రోధాది వికారముల నుంచి విడబడి శుద్ధమగుచున్నదో అప్పుడే సుఖదుఖముల నుండి తొలుగు సమాధి స్థితి పొందుచున్నది. అప్పుడు తన హృదయమునందే పరమాత్మను ప్రకృతి కంటే పరమైన అద్వితీయ భేదరహితమైన ప్రకాశముగా దర్శించగలడు. అటువంటి పరమాత్మ దర్శనము వలన జీవభావము నశించిపోయి ఆ ప్రకాశముతో తదాత్మ్యమును పొంది తానే సర్వమై భాసిల్లును. దానినే భగవత్ ప్రాప్తి అందురు. దేనిని పొందిన తరువాత మరి దేనిని కూడా పొందవలసిన అవసరము లేదో అదియే పరమాత్మ. ఆ స్థితిలో దేహము ప్రకృతి ధర్మమునందునూ ప్రకృతి దానినేమియూ చెయ్యలేక వశవర్తిని అగును. ఏలననగా పరమాత్మ పట్ల ప్రకృతి విధేయతతో ప్రవర్తించును. కావుననే అటువంటి యోగి పుంగవుల వాకు అప్రతిహతమై జరిగి తీరును. దీనిని ప్రకృతి అమలుపరచును. అటువంటి వారిని సాధువులు అంటారు. వారి సాంగత్యము ప్రతి వారికి సంతోషమునిచ్చును. వారి నోట వెంట నిరంతరము భగవానుని లీలలు కథలు నామ సంకీర్తనలే వెలువడుచుండును. నన్ను వారును వారిని నేనును క్షణమైనా విడిచి ఉండలేము అనగా వారే నేనుగా నేనే వారుగా ఉండెదము. ఇదియే నా యథార్థ జ్ఞానము. తల్లి, అట్టి సాధు పురుషులు అరుదుగా ఉంటారు. వారిని మృత్యువు దరిచేరదు. వారే అమృత పురుషులు. మానవ జన్మ యొక్క లక్ష్యము మోక్ష ప్రాప్తియే, మరి ఇతరమేదియూ కాదు. కానీ ధర్మార్థ కామమోక్షములనడు చతుర్విధ పురుషార్థములలో మొదటి మూడును ప్రేయస్సులు అనబడును. నాలుగో పురుషార్థము శ్రేయస్సు అని చెప్పబడింది. ప్రేయస్సు అనగా జీవికి ప్రియమైనది. శ్రేయస్సు అనగా జీవుని లక్ష్యము వైపు నడుపునది అనే అర్థము. అనగా మోక్ష మార్గము వైపు నడుచుటకు ప్రేరణ కలిగించున్నది. విషయాసక్తుడైన వానికి మొదటి మూడును సమకూర్చుకొనుటతోనే జీవితమంతయు గడిచిపోతుంది. అనగా ధర్మము నిర్వర్తించడానికి అర్థమును సంపాదించును. అర్థము అనగా ధనము. అది కోరికలు పుట్టించును. ఈ మూడింటిల్లో కొన్నిసార్లు ధనం ఎక్కువైనప్పుడు మదము, మత్సరము, పగ, ప్రతీకారములు తోడై అధర్మ మార్గమునకు కూడా లాగి పాపకూపమున పడివేయు ప్రమాదము కలదు అని తల్లికి కపిలుడు తెలిపాడు. రాజా ఎటువంటి ప్రాప్తి అయినను అదృష్టవశాత్తుగా శ్రీహరి కీర్తనలలో హరిలీలా కథాగానములో శ్రవణము చేసినచో అతనిలో పరివర్తన కలిగి సన్మార్గమునకు మరలగలవాడు. ఇట్లని భగవానుడు స్వయంగా దేవహూతితో తెలిపినాడు అని సుఖమహర్షి వచించాడు. ఈ బోధను సూత మహర్షి వినిపించాడు. జీవుడు తనకు తానుగా అజ్ఞానాభరణమును తొలగించుకొనలేడు. అది చాలా బలీయమైనది. అందుచేత తొలుత తనకేది శ్రేయస్సో తెలియాలి. దానికై సద్విషయాలను శ్రవణం చెయ్యాలి. శ్రవణం చాలా మహత్తరమైన శక్తి కలిగి ఉంది. ఏ వార్తనైనా శ్రోత్రేంద్రియుడని ద్వారా లోనికి చేరినప్పుడు మనసునందు సుఖరూపము కానీ దుఃఖరూపము కానీ ముద్ర చేస్తుంది. కాబట్టి దుష్ట విషయాలను, ప్రాకృతిక విషయాలపైన ఆసక్తిని మెల్లమెల్లగా తగ్గించుకొనుచు ఆత్మను కొనడానికి శ్రేయో మార్గాన విషయాలను శ్రవణం చెయ్యాలి. అలా చెయ్యగా ఆధ్యాత్మిక చర్చయందు అభిరుచి కలుగుతుంది. నిరంతరము దేనిని ధ్యానించునో
ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ఆ రూపాన్ని పొందుతుంది. అదియే ధ్యాత ధ్యేయాకారమును పొందునని నానుడి ఏర్పడింది. ఈ విధముగా మానవుడై పుట్టిన ప్రతి వ్యక్తికి మహనీయుడుగాను మహాత్ముడుగాను మాధవుడుగాను మారడానికి అవకాశం ఉన్నది. దీనికై సాధన ఎవరికి వారే చెయ్యాలి. సద్గురువులు మార్గాన్ని నిర్దేశిస్తారు, కానీ ఆ మార్గములో నడిచి గమ్యం చేరవలసిన వాడు సాధకుడే అని తెలుసుకోవాలి అని సూతులు తెలుపుతున్నారన్నమాట. ఇంకా కపిల గీత 2. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో కపిలముని దేవాహుతికి బోధించిన తత్వసారమును ఈ విధంగా వివరిస్తున్నారు. తల్లి, ఈ ప్రపంచమంతయు దేనిచే వ్యాపింపబడి ప్రకాశించుచున్నదో అదే పరమాత్మ అని, అదే పరబ్రహ్మము అని తత్వవేత్తలు దర్శించి తెలుసుకొని ముక్తులయ్యారు. ఆ పరమాత్మ యొక్క సూక్ష్మాంశమే ఆత్మగా స్థితియందు వివిధ రూపాలలో ప్రకాశిస్తూ ఉన్నాడు. నానా రూపములు ధరించిన ఆ ఆత్మ ఆయా రూపములతో తదాత్మ్యమును చెందుట చేత తన నిజతత్వమును మరచి సుఖదుఖములు మొదలగు ద్వంద్వములచే ప్రభావితమై తాను అసక్తుడనిగా కర్మఫలాలను భవరూప విషయములలో చిక్కి పరమాత్మ వేరు తాను వేరు అని భావించుచున్నాడు. ఈ భావము చేతనే తాను జీవుడు అని పేరు పెట్టుకున్నాడు. బాధలను అనుభవిస్తూ భగవంతునికి దూరమై సంసారమందు పరిభ్రమించుచున్నాడు. తల్లి, సూర్యుని ప్రతిబింబము జలమునందు కనిపిస్తుంది. జలము యొక్క కదలికల వలన ఆ బింబము కదులుచున్నట్లుగా ఉంటుంది, కానీ నిజముగా సూర్యునకు ఆ కదలికతో కానీ ఆ నీటి యొక్క చలనముతో కానీ ఎటువంటి సంబంధము లేదు. ఆ విధముగానే నిర్గుణుడైన పరమాత్మ యొక్క అంశమైన ఆత్మ దేహము ధరించినప్పుడు దేహ సంబంధములైన ద్వంద్వముల చేత అంటబడక సాక్షీభూతముగా ఆకర్షణగానే ఉన్నాడు. ఈ విషయములను అతడు ఆ నిజతత్వమందు ఎవ్వడు మనసును నిలిపి యథార్థ దర్శనమునకై నిరంతరము శ్రీహరిని ధ్యానించునో అతడు దేహధారి అయినను దేని చేత అంటబడక ముక్తుడవుతున్నాడు. నిర్వికారుడు, నిరంజనుడు, నిశ్చలుడుగా జీవితమును గడపగలుగుతున్నాడు. కర్తృత్వ భావమును త్యజించి సర్వము ఈశ్వర సంకల్పమే అని దృఢముగా నమ్మి ఉన్నచో ప్రపంచములో చరించుచున్నను అతడు ముక్తుడే. ముక్తి అన్నది ఒక స్థానము కాదు, అది ఒక స్థితి అని గుర్తించు. ఆ స్థితి యందు అహంకారం ఉండదు, అహం మాత్రమే ఉంటుంది. అదే అహం బ్రహ్మాస్మి అను భావన. విశ్వవ్యాప్తమైన పరమాత్మతో ఏకత్వము అనుభవమగునప్పుడు విశ్వముతో తదాత్మ్యము చెందగలడు. ఆ స్థితినే పొందినవాడు అష్టవిధమైన ప్రకృతి అంటే మాయ ఏమీయూ చెయ్యజాలదు. అంతేగాక పరమాత్మకు సహకరించుచున్నట్లే మాయ అంటే అవిద్య ఆ సాధు పుంగవులకు సహకరిస్తుంది. నిద్రయందు స్వప్నమున అనేక అనర్థములు గోచరించవచ్చును, కానీ మేలుకొనినప్పుడు అవన్నీ అసత్యములు అని ఎట్లు తెలియనో మాయ అంటే అవిద్య తొలగినప్పుడు మానవుడు సత్యధర్మములను చెయ్యను. ఈ విధముగా తత్వజ్ఞానోద్వారా సాధకుడు సమస్త సంశయముల నుండి విడువబడి ముక్తుడవుతున్నాడు. ఆ స్థితియే కైవల్యము. కపిల మహర్షి తల్లి అయిన దేవాహుతికి బోధించాడు. ఈ తత్వ విచారమును శ్రవణము చేసిన ఆ మహాసాధ్వి అయిన దేవాహుతి ఆశ్చర్యముతో ఇట్లు ప్రశ్నించింది, ఓ భగవానుడా, మాయా అంటే అవిద్య మాయ వలన కదా ఇంతగా సంసార బంధనములో జీవుడు అంటే ఆత్మ చిక్కి దుఃఖిస్తున్నాడు అని చెప్పినది. ఈ మాయ నుండి మానవుడు తప్పుకొను ప్రయత్నం ఎందుకు చేయటం లేదు అని అడిగింది. దానికి కపిల భగవానుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. తల్లి, పరమాత్మ సృష్టి సంకల్పం చెయ్యగానే తొలుత ఉద్భవించినదే మాయ. అది అష్టవిధ ప్రకృతి రూపముగా విస్తరించి సృష్టి చెయ్యడానికి
సహకారమైనది. ఆ మాయను అధిష్ఠించే పరమాత్మ తన్ను తాను అనేకములుగా విభజించుకొని తన లీలలను సాగించుచున్నాడు. ఆ లీలలను తెలుసుకోవడానికి కానీ, ఆ లీలలలో తదాత్మ్యము చెంది సంసార బంధము నుండి విముక్తిని బడియుట కానీ ఈ ప్రపంచ జీవులన్నింటిలోనూ ఒక మానవ జన్మ ఎత్తిన జీవునికే చక్కని అవకాశము గలదు. తదితర జీవులు ప్రకృతికి వశమై ప్రవర్తించుచున్నాయి, అంటే మాయకు వశమై వర్తించుచున్నాయి అని చెప్తున్నారన్నమాట. తల్లి ఎన్నో జీవరాశుల రూపమైన జన్మలెత్తి అనేక రకములైన కర్మములను క్షయింపచేసుకొని క్రమముగా ఉత్తమమైన మానవ జన్మను భగవానుని అపార కరుణ వలన పొందుతున్నాడు. జీవుడు శరీర ధారణ చెయ్యడానికి తల్లి గర్భమునందు మాయ యొక్క సహకారముతో అవసరమై ఉన్నది. సప్తధాతువుల మాయ శరీరమును మాయ తన చిద్విలాసముతో నిర్మించగా 7వ మాసమునందు జీవుడు ప్రవేశించుచున్నాడు. ఆ సమయమున తన పూర్వజన్మముల యొక్కయు కర్మముల యొక్కయు స్మృతి కలిగి చేతులు జోడించి భగవానుని ప్రార్థించుచు ఇట్లు తలుస్తున్నాడు. హే భగవంతుడా, నా కర్మలన్నింటినీ ఈ జన్మలలోనే క్షీణింపజేసుకొని తిరిగి ఈ అవస్థ నాకు కలగకుండా చేసుకోవడానికి ఈ దేహము వినియోగించుకొనేదను. ఈ భవసాగరమును ఎట్లయినను ఈ దేహము అనే నావను ఉపయోగించి దాటునట్లు నన్ను అనుగ్రహించు. ఈ గర్భనరకము నుండి నన్ను బయట పడవేయి అని ప్రార్థించును. నెలలు నిండి ధనుంజయ వాయువు యొక్క ఒత్తిడికి శిశువు తల్లి గర్భమునందుండి బయటకు నెట్టివేయబడతాడు. బయట ప్రకృతి యొక్క సంసర్గము కలగగానే జీవునికి పూర్వజ్ఞానం అంతరించిపోతుంది, దేహజ్ఞానమే మిగులుతుంది. బాల్య కౌమార యవ్వన వార్ధక్యములను అను 4 దశలను శరీరం అనుభవించుచు ద్వంద్వములలో చిక్కుకుంటుంది. మరలా సంసార చక్రములోనే తిరుగుతూ ఉంటుంది. అట్లు కాక శ్రవణం ద్వారా మాయ యొక్కయో పరమాత్మ యొక్కయో చిద్విలాసమును గ్రహించిన మానవుడు తన జన్మను సార్థకము చేసుకుంటాడు. శ్రద్ధ భక్తి వైరాగ్యము నిరంతర యోగాభ్యాసముల ద్వారా ఎవడు ఏకాగ్ర చిత్తుడు దృఢ సంకల్పుడు సంగరహితుడు అయి నిర్గుణుడైన నా యందు తన చిత్తమును ఉంచి ప్రవర్తించునో అతడు తాను స్వస్వరూపమును దర్శించి సత్య వస్తువులు తానే అగుచున్నాడు. సాధన చేత సగుణ నిర్గుణ రూపుడు స్వయం ప్రకాశుడైన భగవానుని పొందగలుగుచున్నాడు. తల్లి ఈ జ్ఞానమును దుష్టులు గర్విష్ఠులు దురాచారులు దంభమోహము కలవారు నా భక్తులను ద్వేషించువారైనను అయోగ్యులకు తెలుపరాదు. ఎవరు మిగుల శ్రద్ధాభక్తి వినయము కలిగి ఇతరుల యందు దోషారోపణము చెయ్యనివాడు సమస్త ప్రాణుల యందు మైత్రి కలిగి గురుసేవా తత్పరుడై విషయ సంగ్రహము లేక శాంతి చిత్తుడై మాత్సర్య రహితుడై పవిత్రాచరణ కలిగి నన్ను పరమప్రియుడుగా ఎంచువాడై ఉన్నాడో ఈ జ్ఞానబోధకు అధికారి అగుచున్నాడు. తల్లి నీ యందు పై సుగుణములన్నీయు నెలకొని ఉన్నందున ఈ సమయమునందు ఈ తత్వరహస్యమును నాచే తెలుపబడింది అని బోధించుచుండగానే ఆమె సహజ సమాధి స్థితిని పొంది ఆత్మానంద వారాశిలో మునకలు వేసింది అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి విదుర మైత్రేయ సంవాదమును ఈ విధముగా తెలిపారు. ఈ విధముగా ఏకనాథ్ మహారాజు భక్తులకు భాగవతోపన్యాసమును కపిలగీతను వివరించారు. పండరీపురము ధన్యుడు, అంటే పండరీపురంలో ఉన్న ప్రజలు ధన్యులు, పండరీపురవాసులు ధన్యులు. అందరూ జయ పుండరీక వరదా హరి, జయ జయ రామకృష్ణ హరి, జయ జయ గోవిందా హరి
జయ జయ గోపాల హరి అనుచు జయ జయ నినాదములు చేశారు. రామకృష్ణ హరి జయ జయ, పాండురంగా హరే జయ జయ. ఇది ఏకనాథ్ మహారాజ్ జీవిత చరిత్రలోని 6వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.